వెల్కమ్ టు మోహన జీవనం. ఈరోజు మనం హైదరాబాద్ దగ్గరలోని కనకమామిడి అనే అందమైన గ్రామాన్ని సందర్శించబోతున్నాం. ఇక్కడ మనకు ప్రకృతి అందాలు, గ్రామీణ సాంప్రదాయం మరియు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తాయి. నాతో పాటు ఈ అందమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. కనకమామిడిలో మనకు గ్రామీణ జీవనానికి ప్రాతినిధ్యం వహించేలా చాలా ప్రత్యేకమైన కళాకారులు ఉన్నారు. ఈ కుటుంబం ఇనుప పరికరాలను తయారు చేస్తూ తమ సాంప్రదాయ నైపుణ్యాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి కళలు మన పెద్దల నుండి తరతరాలకు వచ్చాయి. వారి కృషి, ఆశయం మనందరికీ ఒక ఉదాహరణ. ఈ గ్రామం మనకు ప్రకృతి అందాలను చూపిస్తుంది. ఇక్కడి పొలాలు, పచ్చని చెట్లు, ఆడుకుంటున్న పిల్లలు ఇవన్నీ మనకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇలాంటి గ్రామాలు మన భారతీయ సంస్కృతికి నిదర్శనం. ఇప్పుడు మనం కనకమామిడి గ్రామంలోని ప్రసిద్ధి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం. ఈ ఆలయం ఎంతో పురాతనమైన మరియు గ్రామ ప్రజల ఆధ్యాత్మికత జీవితానికి ఒక కేంద్రం. ఇక్కడ శిల్పకళ, ఆధ్యాత్మికత, వాతావరణం మనకు ఒక శాంతి భావాన్ని ఇస్తుంది. ఆలయ ప్రాంగణంలో మనకు గుడి చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడికి వస్తే తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈరోజు మన ప్రయాణంలో కనకమామిడి గ్రామం, ఇక్కడి అందాలు మరియు ఇనుప కళాకారుల జీవితాలు, వెంకటేశ్వర స్వామి ఆలయం మీ అందరికీ నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అందమైన ప్రదేశాలను చూడాలని మీరు అనుకుంటే మోహన జీవనం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్పందనలు
కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.